బాబాయ్కి తోడు పెళ్లి కొడుకు ఎవరైతారు? ఏంటి అబ్బాయ మనవడా? రీ యువన్ పెడతదా? యష్ అరే వానేరా. స్పూన్ ఏమన్నా కావాలన్నా? ఎస్. సరే అమ్మా, యువన్ జాగ్రత్త. ఇంకా నాన్నగారు ఎలా ఉన్నారు? వాళ్ళు మనల్ని వదిలేసి సంవత్సరాలయ్యింది. సంతోషపడి మనం కనీసం మనం మన కొడుకుని దగ్గర తీసాం. I like the village a lot, but Makaran, I don't like him at all. He's your Baba. Don't talk about him like that. ఒకటెప్పుడు గుర్తుపెట్టుకో, కుటుంబాన్ని గౌరవించి మనతో నిలబడే వాళ్ళే మన వాళ్ళు. మకరందే తోడు పెళ్లి కొడుకు. ఏంట్రా అమెరికాలో ఉంటావని పొగరు ఎక్కువనా? చెప్పు. పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కూతురు చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు బాబాయ్కి పిన్నికి మధ్యలో పెళ్ళైనట్టు తోడ పెళ్లి కూతురికి తోడ పెళ్లి కొడుకు కూడా పెళ్ళి అవుతుందా? ఐ థింక్ సో యా. ఏంటి? అస్సలు మీరు ఇక్కడోలే కాదు, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఈ పెళ్లిలో నేనే తోడి పెళ్లి కొడుకు. బుద్ధి లేదారా? నాకు తెలుసు నువ్వేం చేసావు మకరంతో. ఆ రోజు దెబ్బలు తగిన అబ్బాయి కదా. నువ్వు మీ నాన్న మారరు. యు ఆర్ నాట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వీ డోంట్ నీడ్ యూ హియర్. నానమ్మ తాతకి మేమంటే ఇష్టం లేనా? అది మీ తప్పు కాదు నాన్న. ఎప్పటి నుంచో ఆయన మనసులో ఉండిపోయిన బాధ. మనం ఎంత దూరంగా ఉంటున్నా ఈ పెళ్లితో మన మనసులు దగ్గర అవ్వాలి. అంతే నాన్న. ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగకూడదు. అసలు ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మా అక్కని పెళ్లి చేసుకోవచ్చు. ఈ పెళ్లి జరగకూడదు.